జూపుడి గారు, ఇందాక మీరు ఫస్ట్ టాపిక్లో మీరు బీసీల గురించి ప్రస్తావన చేస్తూ ఒక మాట అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారిది బీసీల మీద ప్రేమ, ఇది ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఉంటుందని ఒక మాట అన్నారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి వివరంగా చెప్పడం జరిగిందండి. మీరు మాట్లాడే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట చూద్దాం. బీసీ రిజర్వేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి బయట. అది కూడా 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా కోర్టు నుంచి ఎంత విప్లవాత్మక మార్పులు మేము తీసుకొచ్చాము. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్లో బీసీలను మేము ఏ మాదిరిగా ప్రమోట్ చేసినాము అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. జూపుడి గారు, అంత క్రిస్టల్ క్లియర్గా తెలుగుదేశం పార్టీ మైండ్ ఏంటో, బీసీల పట్ల వాళ్ళ దృక్పథం ఏంటో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో, ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీన్ని మనం ఊసరవెళ్ళడానికి ఏమనాలి? ఇంకో ఊసరవెల్లి ఒకటి ఉంది కాబట్టి మనం దాన్ని వాడుతున్నాం. ఇంకోటి ఏదైనా ఉంటే దాన్ని కూడా వాడచ్చు మనం. కాబట్టి ఇది బీసీలు లేదా అడ్డం పెట్టుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకి మేము మొత్తం 34% ఇస్తాము లేదా మొత్తం ఇస్తాము అని చెప్పేది నాకు తెలిసి బీసీ సోదరులు కూడా అంత ఈజీగా నమ్ముతానైతే నేను అనుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా ఇది అనుమానానికి దారితీసేది. మీరు ముందుగా చెప్పినట్టుగా ఇన్ని అనుమానాల మధ్య నిజంగా ఎలక్షన్ జరుపుతారా లేదా అది కూడా ఒక క్వశ్చనే. సో ఇది ఊసరవెల్లి రాజకీయమే అవుతుంది. బీసీలు నాకు తెలిసి అంత ప్రాముఖ్యత ఆ పార్టీలో వాళ్ళు ఉందని భావించి దాన్ని మొత్తం మెడలో అంతా వేసుకొని తిరిగి, లేకపోతే బీసీల నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టేద్దామని ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం గతంలో ఏం చేశాడో చాలా స్పష్టంగా తెలుసు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు కోట్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. బట్ ఇక్కడ ఇంకొక అంశాన్ని ఇన్ కంటిన్యూషన్ నాకు తెలిసి ఈ 2 సంవత్సరాలు మనం కూటమి ప్రభుత్వాన్ని దివే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజీ పడుతూ వచ్చాడు అనేకమైన సబ్జెక్టుల్లో, అనేకమైన డెసిషన్స్లో చూసిన తర్వాత ఐ థింక్ మేబీ అప్రోప్రియేట్ ఆర్ నాట్ ఈ టైంలో మన ముగ్గురు ఉన్నటువంటి ఫ్రేమ్లో నేను ఒక స్టేట్మెంట్ మీ దగ్గర ఇవ్వదలుచుకున్నాను. కొంతమందికి దీని మీద కోపం రావచ్చు. ఏంటి జూపూర్ లాంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడే అనుకోవచ్చేమో. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలుగా కాంప్రమైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తన అన్న విషయంలో అన్నని తిట్టిన ఒక అన్నని ఇంకొక అన్నకి క్యాబినెట్లో ఇస్తామని చెప్పినా ఎక్కడ ఏమీ మాట్లాడకుండా పోతున్నటువంటి అంశంలో 175 స్థానాల్లో ఉండాల్సిన వ్యక్తి 21 స్థానాలకే నిలబడ్డ సమయంలో ఆ నిలబడ్డ వాళ్ళు కూడా అరువు తెచ్చుకొని, వాళ్ళ మనుషులు కాదు వాళ్ళందరూ చాలామంది, అవతల వాళ్ళు ఎవరిని ఇస్తే వాళ్ళని తీసుకొని 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకొని స్ట్రైక్ రేటు ఉన్న వ్యక్తి 2 సంవత్సరాలుగా పరిపాలనలో ఎలా ఉన్నాడు చూసిన తర్వాత ఇంత యాంబిగ్యూటీ, ఇంత వ్యతిరేకత లోకల్ బాడీ ఎలక్షన్స్లో తన ఫ్యాన్స్ నుంచి, తన పార్టీ నుంచి, తన కులం నుంచి వస్తున్న నేపథ్యంలో ఒకళ్ళ గంభీరానికి మాట్లాడుతున్నాడేమో కానీ సడన్గా రేపు జనసేన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు, కూటమికే మనం సపోర్ట్ చేస్తున్నాం అని అన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బీజేపీ గురించి మనం మాట్లాడటం లేదు కాబట్టి వాట్ వుడ్ బి ద వర్షన్ ఆఫ్ బీజేపీ అనేది సపరేట్గా మాట్లాడదాం.
ఈరోజు మనకి వార్తలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం, ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రకటనలు, ఆ పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన అనుమానాస్పదమైనటువంటి యాక్షన్స్ ని మొత్తాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనకి ఆరోగ్యం పాపం బాగలేదు, ఎందుకు బాగలేదు పక్కన పెడదు. అక్కడ యాక్టివ్గా ఉన్నది ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు యాక్టివ్గా ఉన్నారు. ఆయన మీద ఆ పార్టీ క్యాడర్లో కొన్ని అపోహలు ఉన్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారికి ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా మన 15 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది, పవర్ ఆఫ్ అటార్నీ ఇది ఇచ్చున్నాం. సో మధ్యలో వచ్చేదానికి దీనివల్ల ఉపయోగం ఏంటి పెద్దగా? వాళ్ళందరూ మన కింద ఎమ్మెల్యే కింద పనిచేసేవాళ్ళే కదా లోకల్ బాడీలో. కాబట్టి ఈసారికి మనం తగ్గుదాం అనే ఒక సడన్ డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, జనసేన ఫ్రేలో ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్లో చెప్తారు, ఇప్పుడు ఎందుకు లేవంటే నెక్స్ట్ ఎలక్షన్లో మనం 175కు 175 పోటీ చేస్తాం, మీరెవరు కంగారు పడద్దు, మీకన్నా నాకు ఆక్రోశం ఎక్కువ ఉంది, కానీ నేను రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు మొత్తాన్ని చూసిన వాడిగా నేను చెప్తున్నాను, ఈ టైంలో మనం ఈ స్ట్రాటజీని వాడాలని చెప్పాడు అనుకుందాం సార్. తర్వాత ఏమవుతుంది? అదే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసింది ఏంటి అనేటువంటిది, ఆ ఫిగర్స్ ఒకసారి చదువుతాను మన ఆడియన్స్ కోసం. 40% మంత్రి పదవులు బీసీలకే ఇచ్చాము, నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన విషయం. క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాము, 2 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాము, 11 రాజ్యసభ సీట్లలో 4 బీసీలను పంపింది మేమే, 13 జెడ్పీ చైర్మన్ సీట్లలో 6 బీసీలకు ఇచ్చాం, 13 మేయర్ స్థానాల్లో 9 బీసీలకు ఇచ్చాం, 636 ఎంపీపీ స్థానాల్లో బీసీలకే 239 ఇచ్చాం, 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకు ఇచ్చాం, 196 ఏఎంసీ చైర్మన్ స్థానాల్లో బీసీలకి 76 ఇచ్చాం, 137 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చాం, బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, చట్టం చేసి మరీ ఇచ్చాము అనేటువంటి చెప్పారండి. బీసీలకు చట్టసభల్లో 50% కేటాయించాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ కూడా పెట్టాము. వివిధ రకాల పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో 1,30,000 కోట్లు బీసీలకి అందజేశాం అని, బీసీలకు 34% రిజర్వేషన్తో మేము ఎన్నికలకు వెళ్ళాం అనేటువంటిది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ప్రెస్ మీట్లో చెప్పిన విషయం. ఇది మీరు ఇప్పుడు చదివి వినిపించింది, ఇది ప్రూఫ్ కదా, ఇది సాక్ష్యం కదా, దీన్ని ఎవడు కొట్టేయలేడుగా. ఒకవేళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% కన్నా రిజర్వేషన్స్ ఎక్కువ పెంచడానికి లేదు అన్న నిర్ణయంలో మేము ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండుంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోస్టులు బీసీలకు వచ్చి ఉండేవా? కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ యాంగిల్ తీసుకున్నాడు. సోషల్ యాంగిల్ తీసుకొని ప్రభుత్వాన్ని పరిపాలించే క్రమంలో హ్యూమన్ యాంగిల్ని సొసైటీకి అప్లై చేశాడు ఆయన. ఎంతకాలం ఈ బీసీలో అధిక జనం ఉన్నటువంటి వీళ్ళని ఎంతకాలం అధికారాన్ని దూరంగా పెడతాం? ఎంతకాలం మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% దాటకూడదు దాన్ని నిర్దేశించి పెట్టుకొని మనకు అనుకూలంగా మార్చుకుంటాం? లేదు. దాన్ని గౌరవిస్తూనే మన సొసైటీలో వీళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది అని ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సీట్లు ఇవ్వగలిగాడు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఇన్ని సీట్లు ఇచ్చిందా? కొన్నిసార్లు అయితే మీరు ఇన్ని ఇచ్చిన తర్వాత ఎందుకు ఓడిపోయారని నెక్స్ట్ ప్రశ్న మీరు మమ్మల్ని అడగచ్చేమో. ఇందా పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టుగా అసలు అది ఓటమే, భయంకరమైన ఓటమి అన్నారు. కానీ భయంకరమైన ఓటమి నుంచి కూడా లేచి మళ్ళా అలలాగా నిలబడ్డాం కదా. ఈరోజు ప్రజలు నిలబెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది జనం ఎందుకు వస్తున్నారు అంటే, జనం కూడా పోయిన ఎలక్షన్స్లో మేము తప్పు చేసామా, మేము చేయలేదే, కానీ ఈవీఎం ద్వారా ఏమైనా జరిగిందా, ఎలా జరిగింది, కానీ ఈసారి మాత్రం ఆయన పడిపోవడానికి వీల్లేదు, ఆయన కింద పడినవు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చిన సపోర్టే కదా. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సర్వేలు వచ్చినా లేకపోతే ఇంతలో వచ్చినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఇంత ధైర్యంగా నిలబడ్డాడంటే మాకు ప్రజల సపోర్టే కదా. కాబట్టి సమాజం గురించి ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రధానంగా బీసీలు వాళ్ళు ఎంత 34% ఇస్తామని చెప్పినా, కోర్టుల ద్వారా మళ్ళీ వెనక నుంచి వాళ్ళకి మళ్ళీ వెన్నుపోటు పొడిచినా లేకపోతే ఇంకొకటి చేసినా, ప్రజలు చెప్పకుండా చాలా అంశాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కనబడతా ఉన్నాడు. చెప్పేది అలా ఎగ్గొట్టినటువంటి అంశం ఇంకో చోట కనబడతా ఉంది. చిన్నవాడైన సరే వయసులో ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసినా కానీ అద్భుతంగా చేశాడండి అనే ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉంది. అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందినటువంటి అంశాన్ని ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. లబ్ధి పొందాల్సినటువంటి అవకాశం ఉన్నా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నారు. సో వీటన్నిటి మధ్య బేరీ చేసుకున్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అత్యధికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళ ప్రతినిధిగా కనబడుతున్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా జనం నమ్ముతారనే నమ్మకంతో ఆయన నిలబెట్టినటువంటి ఎలక్షన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా వాళ్ళకి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇది ప్రజలు అనుకుంటా ఉన్నారు, మీరు ఎక్కడైనా తప్పు చేస్తే మీకు శిక్ష ఉంటుందని చెప్తున్నాం. కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత ఫీల్డ్ లెవెల్లో మాకుంది. ఈరోజు ఒక్క నిమిషం, మా నాయకుడు ఆలోచన విధానాలని పైకి తీసుకెళ్ళడం కోసం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు మాకుంది. పురుషోత్తం రెడ్డి గారు, ఈ బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, వీటిని, ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, బేసిక్గా బీసీ రిజర్వేషన్స్ ఇంకోటైనా సరే ప్రభుత్వం చేతిలో కొన్ని ఉంటాయి, పార్టీ చేతిలో కొన్ని ఉంటాయి. ప్రభుత్వం అంటే సాంకేతికంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 34%, జగన్ గారు 34% కోసం చట్టపరంగా చేసిన విషయం ప్రపంచానికి ఏం చెప్పలే. ఆయన పని అది పేపర్ చేసుకుంది. అది టెక్నికల్, రాజ్యాంగం, కోర్టులు అన్నీ వస్తాయి. కానీ జగన్ గారు సిన్సియర్గా చేసింది అక్కడ ఆయన చేతిలో ఉన్న పని చేసినాడు. ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు పెడతాం? అనివార్యంగా రిజర్వేషన్ పలానా వాళ్ళకి కేటాయిస్తే ఇంకొకరిని పెట్టడానికి వీలు లేని పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ పెడతామని. అసలు మనం ఇవ్వాలనుకుంటే రిజర్వేషన్తో పని ఉంది. ఓపెన్ కేటగిరీ ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పక్కన పెడితే మిగిలిన అన్ని చోట్ల ఎవరికి ఎన్ని సీట్లు అనేది పార్టీ ఇష్టం. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన విషయాల్లో ఆ స్టెప్ తీసుకున్నాడు. రెండోది, ఆయన హానెస్ట్గా ఎక్కడ ప్రయత్నం చేశాడు? చాలా వరకు మనకు మున్సిపాలిటీలో కానీ ఎమ్మెల్యేల్లో ఒకవేళ బీసీలకి ఇట్లా రిజర్వేషన్ అంటే ఏం చేస్తారు రాజకీయ పార్టీలు? ఏడ ఓడిపోతాము, ఏడ మనకు అవకాశం ఉండదో ఆడిచ్చేస్తారు, ప్రాధాన్యత లేని మున్సిపాలిటీకి ఇచ్చారు. కానీ జగన్ గారు ఇచ్చింది అట్టాడికి కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎంపీ ఎలక్షన్ 2019 అనంతపురం, హిందూపురం, కర్నూలు ఈ 3 లోక్సభ నియోజకవర్గాల నుంచి బీసీలు నిలబెట్టి గెలిపించాడు. రాజ్యసభ సీట్లో 11కి 4 బీసీలు డైరెక్ట్గా ఇచ్చినాడు. ఈ రాష్ట్రంలో టాప్ మోస్ట్ సిటీలు ఏంటి? విశాఖపట్నం, తర్వాత విజయవాడ, గుంటూరు, తిరుపతి, పేరున్న మున్సిపల్ నగరపాలక సంస్థలు. ఈ 3 జనరల్ సీట్లో బీసీలకి ఇచ్చాడు. మా తిరుపతి ఉంది, జనరల్ ఉమెన్లో బీసీ ఉమెన్కి ఇచ్చాడు. విజయవాడ సెంటర్ ఆఫ్ సిటీ, జనరల్ ఉమెన్లో బీసీ ఉమెన్కి ఇచ్చాడు. విశాఖపట్నం కూడా జనరల్ ఉమెన్లో బీసీకి ఇచ్చాడు. అంటే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ టాప్ సిటీస్. మామూలుగా సార్ మారుమూల మున్సిపాలిటీకి ఇచ్చేసి మేము లెక్కలు రాస్తుంటారు బీసీపీకి, అట్లా లెక్క రాయలేదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు ఛాలెంజ్ చేయొచ్చు కదా, 34% కోర్టుకి వెళ్ళాము, మేము చట్టం చేస్తాం, అయితే 34% చట్టబద్ధంగా, లేకపోయినా పార్టీగా ఇచ్చేస్తాం ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారు మీకు గుర్తుందా? మహిళల రిజర్వేషన్ కానప్పుడు భయపడద్దండి, 33% మేము ఇచ్చేస్తాం అన్నాడు. దీని కూడా చెప్పేసుకోవచ్చు. మీరు 34% ఉంటే జగన్ గారు 35 అంటాడేమో. గతంలో ఆయన ఇచ్చున్నాడు కాబట్టి 40% ఇచ్చున్నా ఆయన తగ్గడు కదా. నువ్వు 40% ఇచ్చినావు, నేను 45% ఇస్తా, ఈ ఛాలెంజ్ తీసుకోండి అంటున్నా. ఈ ఛాలెంజ్ తీసుకోకుండా ఎవరైనా పొరపాటున కోర్టుకి వెళ్ళారంటే వాడు చరిత్రహీన నిర్ణయానికి వచ్చేసినట్టుంది ప్రభుత్వం. కాబట్టి ఈ తరహా కరెక్ట్ కాదు కదా. చూద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అవసరమైతే మేము సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తామని అంటున్నారు. జూపుడు గారు క్లియర్గా చెప్పారు వాళ్ళకున్న అడ్వాంటేజెస్ అవన్నీ కూడా. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు జూపుడు ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పురుషోత్తం రెడ్డి గారు. చూస్తున్నామంటే 99 TV.